హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజుని. ఈరోజు మీకు ఎన్పిఎస్ అంటే ఏంటి, ఎన్పిఎస్ ఎలా వర్క్ అవుతుంది, ఎన్పిఎస్లో ఏ రూల్స్ చేంజ్ చేశారు, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎన్పిఎస్ స్కీమ్ అంటే ఏంటి? నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆర్ స్కీమ్ అండి. ఇది బెస్ట్ పెన్షన్ స్కీము. ఇది లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ స్కీమ్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. మీరు ఎన్పిఎస్ ఈ ఖాతాని పోస్ట్ ఆఫీసులో కానీ బ్యాంక్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంక్స్ అదే గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దీని ఎలిజిబిలిటీ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఎన్ఆర్ఎస్ కూడా ఎలిజిబుల్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మ్యాండేటరీ. వాళ్ళు జాయిన్ అయినప్పుడే ఈ ఖాతా అనేది ఓపెన్ చేస్తారు. ఏజ్ వస్తువులకి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మిడిల్లో ఉండాలండి. మినిమం 1000 రూపాయలు, మ్యాక్సిమం నో లిమిట్. ఇయర్లీ మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% 12% ఉంది. మీ ఎన్పిఎస్లో మీరు ఎంత పెట్టుబడి పెడితే మీకు ఎంత లాభం వస్తుంది, అదేవిధంగా మీ రిటైర్మెంట్ టైంలో ఎంత పెన్షన్ వస్తుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. గూగుల్కి వెళ్ళి ఎన్పిఎస్ కాలిక్యులేటర్ అని టైప్ చేశానండి, క్లిక్ చేస్తున్నాను. ఇది ఎన్పిఎస్ కాలిక్యులేటర్ అండి. ప్రతి నెల 10,000 పెట్టుబడి పెడుతున్నారు. ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%. ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏజ్ 30 ఇయర్స్ అంటే ఈ రిటైర్మెంట్ అయ్యానికి 60 ఇయర్స్ రావాలి. ఇది ఎన్పిఎస్ రూల్ అండి. ఇది 30 ఇయర్స్ పెట్టుబడి పెడుతూ ఉండాలి. ప్రతి నెల 10,000 తన పెట్టుబడి పెట్టుకోవచ్చండి. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు 36 లక్షలు పెట్టారు. టోటల్ ఇంట్రెస్ట్ 1,47,00,000 అండి. టోటల్గా మీకు 1,83,00,000 అండి. మీకు 60% ఇచ్చేస్తారు డైరెక్ట్గా మీకు అకౌంట్లో. అంటే మీకు 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ₹1,00,000 డైరెక్ట్గా మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. రిమైనింగ్ 73 lakhs ఉంది కదా, ప్రతి నెల మీకు పెన్షన్ రూపంలో మీ అకౌంట్కి వేస్తారండి. ఇది 73 lakhs 0 వరకునండి. ఇది ఈ విధంగా రిటర్న్స్ ఉంటాయి మీకు. ఎన్పిఎస్ స్కీమ్లో రీసెంట్గా కొన్ని రూల్స్ చేంజ్ చేశారండి. ఏజ్ 18 to 60 ఇయర్స్ ఉండేది 70 ఇయర్స్ చేశారు. కార్పస్ 40% ఉండేది 60% చేశారు. ఎన్పిఎస్లో విత్డ్రా చేసుకోవచ్చా? మెచ్యూరిటీకి ముందు చేసుకోవచ్చండి. ఖాతా ఓపెన్ చేసిన కానీ 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. మీ 3 times విత్డ్రా చేసుకోవచ్చు. 25% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. కానీ వన్ కండిషను, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం, చిల్డ్రన్ మ్యారేజ్ కోసం ఏదైనా ప్లాట్ కొనాలనుకుంటే, అదేవిధంగా మీకు హెల్త్ కండిషన్ బాగాలేకపోతే ఇటువంటి కండిషన్లు మీరు విత్డ్రా చేసుకోవడం అవుతుందండి. ఎన్పిఎస్లో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉందండి. సెక్షన్ 80C/CD ప్లస్ సెక్షన్ 80C/CC 2 lakhs వరకు మీకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.